నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల ఫ్యామిలీలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఇవి చర్చనీయాంశంగా మారాయి. మరి ఏంటి అసలు కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కొన్ని ఘర్షణలు చోటు చేసుకున్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఏంటది, ఏం జరుగుతుంది? సో ఒకటి కల్వకుంట్ల ఫ్యామిలీలో ఘర్షణలు కాదు, కానీ ప్రతి కుటుంబంలో ఉండేలాగానే కొన్ని కొన్ని విభేదాలు అయితే ఉన్నాయి. ఆ విభేదాలు ఇప్పుడు రోడ్డును పడ్డాయి. చాలా కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి, కానీ రోడ్డును పడవు. అవును, కానీ ఈ కుటుంబం రోడ్డును పడింది. ఈ కుటుంబం రోడ్డును పడింది. అలా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం రోడ్డును పడింది. పడి ఆల్రెడీ కోర్టులకు వేసుకోవడం అది జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఇక్కడ ఇంకా కోర్టుల దాకా వెళ్ళాలి, కాబట్టి రోడ్డును పడ్డారు. ఈ మాట నేను ఎందుకు ఉపయోగిస్తున్నాను, రోడ్డును పడ్డారని అంటే, కవిత గారు తెలంగాణ పర్యటనకు వెళ్ళారు. తెలంగాణ పర్యటిస్తున్నారు. పర్యటిస్తూ నిజామాబాద్లో మాట్లాడారు. నిన్న ఏం మాట్లాడారు, నాకు బీఆర్ఎస్ పార్టీ తెగదింపులు అయిపోయినాయి, నాకు ఆ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు ఆవిడ. ఎందుకు చెప్పారు, ఆ విధమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే దానికి కూడా వివరణ చెప్పారు ఆవిడ. ఏం చెప్పారు అని అంటే, కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా తన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి, ఉద్యమ పార్టీగా ఉన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ పేరుతోటి నేను ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రచారం చేశాను. తాను చేసినటువంటి శ్రమ కన్నా గుర్తింపు లేకుండా షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసేసారు. ఎందుకంటే అవమానం ఏముంటుంది, తెలంగాణ బిడ్డగా నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ బిడ్డకి పౌరుషం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. తిండి లేకపోయినా ఉండొచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని అయితే ఉండలేను. ఆ కారణంగా నేను తెగదింపులు చేసుకున్నానని చెప్పారు. చెబుతూ ఇంకొక ట్విస్ట్ ఇచ్చారు. ఏంటది, హరీష్ రావు వరంగల్లో ఎవరికో ఒక కాంట్రాక్టు హాస్పిటల్ నిర్మాణం కోసం 1100 కోట్లకి ఇప్పిస్తే తర్వాత దాన్ని 1700 కోట్లకి చేశారు. మరి ఆ 400 కోట్లు ఎటుపోయినాయి అని చెప్పి ఆవిడ ప్రశ్నించారు. ఆల్రెడీ హరీష్ రావు గారి గురించి ఆవిడ గతంలోనే చాలా ఆరోపణలు చేశారు. అలాగే కేసీఆర్ గారి చుట్టూ ఉండేటువంటి వాళ్ళని దెయ్యాలు అని చెప్పి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది, ఆ ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పేసి ఆవిడే చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అని చెప్పి. మరి ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ట్విట్టర్కి పరిమితం ఆయన ఏమి క్షేత్రస్థాయిలో పార్టీ నడపలేనటువంటి లీడర్ అని చెప్పి ఆవిడే పరోక్షంగా చెప్పారు కదా, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చెప్పారు కదా. ఫ్యామిలీలో వితిన్ ది ఫ్యామిలీలో ఇంత జరుగుతూ ఉంటే ఫ్యామిలీ పెద్దగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు నోరు విప్పటం లేదు? అంతే కదా. అందుట్లో జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితాన్ని ఇది మ్యాండేటరీగా తీసుకుంటున్నానని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా లేదా అనే దానికి నేను మ్యాండేటరీగా తీసుకుంటున్నాను అని చెప్పారు. ఆయన ప్రచారం చేస్తున్నారు, హరీష్ గారు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇంతమంది ప్రచారం చేస్తుంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు ఇటువైపు చూసారా? ఇంతవరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద ఆయన మాట్లాడారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, అంతే కదా. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ అధినేత. మరి ఆయన కనీసం ప్రెస్ నోట్ అన్నా రిలీజ్ చేయాలిగా. ఎవరిని, సునీతాన్ని గెలిపించమని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారిని గెలిపించమని ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయాలి కదా. ఇంతవరకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? అంటే నాకు సంబంధం లేదనా, లేకపోతే కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా విమర్శించుకుంటున్నారు కాబట్టి రాజకీయాల నుంచి నేను వైదొలిగాను అనేటువంటి సంకేతాలు ఇవ్వటమా? లేదంటే సునీత సరైనటువంటి అభ్యర్థి కాదు, ఇష్టం లేకుండా బీఫామ్ ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి, ఇష్టం లేకుండా బీఫామ్ ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి అభిప్రాయమా? లేదా సునీతను ఓడించండి, గెలిపించొద్దు అని చెప్పి చెప్పడమా? ఏంటి మౌనంలో ఉండేటువంటి ఆంతర్యం? మౌనం నుంచి అనేక కార్డులను తీయచ్చు మనం. ఆయన అభిప్రాయం మౌనంగా ఉన్నప్పుడు రకరకాల అభిప్రాయాలు వస్తాయి. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే అభిప్రాయాలు రావు. ఆ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఓకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు అనుకుంటారు. కానీ లేదు కదా. ఇప్పుడు ఆయన ప్లేనరీ సమావేశంలో లాస్ట్ గా కనపడ్డారు, స్ట్రక్చర్ లో కనిపించారు, ఏది వీల్ చైర్ లో కనిపించారు. తర్వాత యశోద్ హాస్పిటల్ స్ట్రక్చర్ లో ఒకసారి కనిపించారు. తర్వాత మొన్న హరీష్ రావు గారి వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తెల్ల గడ్డంతో మొత్తం ఒరిజినల్ కేసీఆర్ ఎలా ఉంటారనేది అందరూ తెలుసు, కానీ దానికి భిన్నంగా ఆయన కనిపించారు. సో
ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది బాగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ వైద్యులు ఎప్పుడు ఇంతవరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. యశోద హాస్పిటల్లో 4-5 రోజులు ఉన్న అప్పుడు కూడా ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నటువంటి రోజుల్లో కూడా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నారు. ఫామ్ హౌస్లో ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించరు. ఓకే, తర్వాత ఏదన్నా కేసులు హాజరు కారు, కేసులకు హాజరు కాకుండా కోర్టుల మీద వేసుకున్నారు కదా. ఆల్రెడీ ఒక్కసారి హాజరయ్యారు ఆయన, చంద్రభూషణ్ కమిషన్ ఎదురు కాళేశ్వరంకి సంబంధించి. సో ఇవన్నీ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించినటువంటి ఉన్నాయి. ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఆయన 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్లస్ తెలంగాణ పిత అంటారు ఆయన, తెలంగాణ పిత అంటారు కదా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కేసీఆర్ గారికి గతం తప్ప భవిష్యత్తు లేదు అని చెప్పి అంటున్నారు ఆయన. గతం తప్ప భవిష్యత్తు లేదు కాబట్టి కేసీఆర్ గారు ఇప్పటికైనా అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఎందుకు కొట్టుకుంటున్నారు, 10 సంవత్సరాల పాటు సంపాదించినటువంటి సంపదను పంచుకోలేక వాళ్ళు విభేదాలతోటి ఉన్నారా, అసలు ఏం జరిగిందని చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి అడుగుతున్నారు ఆయన. సహజంగా అఫీషియల్గా బయట పెట్టకపోతే ఏం జరుగుతుంది, విత్ ది ఫ్యామిలీ అని చెప్పి అనుకుంటారు కదా. ఇప్పుడు సాదాసీదాగా ఉండేటువంటి ఫ్యామిలీలు చాలా ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళ ఇళ్లలో ఏదైనా జరిగినా కానీ అది పెద్ద పబ్లిక్ పట్టించుకోరు. కానీ 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాల పాటు పార్టీ ఏకఛత్రాధిపతిగా తెలంగాణలో ఏలి ఇప్పుడు ఆ 10 సంవత్సరాల పాటు సంపాదించిన దాన్ని ఏం చేసుకోవాలి అనే దాని మీద గొడవ పడుతున్నారా అనేటువంటిది ఫీలింగ్ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చేస్తారు. లేదు పార్టీని విలీనం చేస్తున్నారా బీజేపీలో, ఇలాంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారు కదా అనేక సందర్భాల్లో. పైగా ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కనుక చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు అగ్రెసివ్గా మాట్లాడటం లేదు, అన్పార్లమెంటరీ వర్డ్స్ను ఉపయోగిస్తున్నారు. అన్పార్లమెంటరీ వర్డ్స్ను ఉపయోగించి రేవంత్ రెడ్డి గారిని కానీ లేదా బండి సంజయ్ కానీ మొన్న ఈ మధ్య చాలా దారుణంగా మాట్లాడారు ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంగా. అంటే ఇదంతా కూడా ఏంటి, ఈ చదరంగం ఏంటి, ఈ రాజకీయ చదరంగం, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉండే రాజకీయ చదరంగం, ఈ జూబ్లీహిల్స్ పోలింగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతుంది. మరి దీని మీద పడదా? అంతే. ఇప్పుడు కేసీఆర్ గారు అసలు ఏం చెప్తున్నారు అనేది అందరూ ఎదురు చూస్తుంటారు కదా. మరి కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎలక్షన్ ఆల్రెడీ ప్రచారం అయిపోయింది, ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు అయిపోయింది. ఆయన ఏదన్నా చెప్పాలంటే నిన్న సాయంత్రం 5 గంటల లోపల చెప్పాలి, చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటి? అసలు ఈ పార్టీతో సంబంధం ఉందా లేదా, లేదు ఈ అభ్యర్థి ఓడిపోవాలనుకుంటున్నారా, ఏంటి అనేది చాలా సస్పెన్స్ గా ఉంది. ప్లస్ ఆవిడేమో నిజామాబాద్లో ఇప్పుడు ఆవిడ మీటింగ్ లో మాట్లాడుతూ ఆవిడేమో బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఇక్కడ నుంచి తండ్రి కూతురుగా మాత్రమే సంబంధం ఉంటుంది, అంతకు మించిన సంబంధాలు లేవు. ఒకవేళ కేసీఆర్ గారిని కలిస్తే కూతురుగా కలుస్తాను తప్పితే ఇక అంతకు మించిన సంబంధాలు లేవని చెప్పి ఆవిడ క్లియర్ కట్గా చెప్పిస్తారు. మరి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఇష్యూస్ అన్నిటిని ఆలోచించి ఓటేస్తారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్.